బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి, అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను కూడా జతచేశారు. అయితే ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్‌షీట్‌ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. అయితే కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది సస్పెన్స్‌గా మారింది. కాగా ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమను బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేర్చిన ఛార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది.